1H న్యూస్ కి స్వాగతం. జహీరాబాద్ డివిజన్ లో పోలీసుల పనితీరును మెచ్చుకొని జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ప్రశంసించారు. శుక్రవారం ఆయన జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జహీరాబాద్ జాతీయ రహదారి మరియు జిల్లా ఎస్పీ సరిహద్దుల్లో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు కొత్తగా 24 మంది పోలీసు సిబ్బందిని నియమించారని చెప్పారు. అదనంగా ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ కోసం 2 బైకులను కేటాయించామని, జహీరాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు సంబంధించి ప్రతిపాదనలు పంపించామని ఆయన వివరించారు. दंगे के लिए गार्ड हाजिर है। सेंट्री खड़ा रहेगा, बाकी गार्ड इस జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఈ ఇన్స్పెక్షన్ అనేది ఎవ్రీ ఇయర్ చేయాల్సిన ఇన్స్పెక్షనే. సో దీనిలో ఎస్ఐ మరియు సిఐ డిఎస్పి అందరూ కూడా చాలా బాగా రికార్డ్స్ అన్నింటినీ కూడా అప్డేట్ చేసి పెట్టారు. దాంతోపాటు జహీరాబాద్ టౌన్లో కూడా ఇప్పుడు చాలామంది పాపులేషన్ పెరగడం వల్ల కొత్త కొత్త కాలనీస్ కూడా అన్నీ వచ్చాయి. దాంతోపాటు ట్రాఫిక్ పెరగడము, అలాగే మెయిన్ హైవే ఉంది కాబట్టి మనకి ఈ అక్రమ రవాణా వస్తువులకు సంబంధించిన కానివ్వండి, డ్రగ్స్ సంబంధించిన కానివ్వండి, వీటన్నిటికీ పరిగణలో తీసుకొని ఇంకా ఎక్కువ మొత్తంలో సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్లో పెద్ద మొత్తంలో జహీరాబాద్ టౌన్కి కేటాయించడం జరిగింది. దాంతోపాటు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ 2 మొబైల్ బైక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇమీడియట్గా టౌన్లో మన జహీరాబాద్ టౌన్లో ఏమైనా ట్రాఫిక్ జామ్స్ అయినా కూడా అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ గాంజా అక్రమ రవాణాను నివారించడానికి ఎవరైతే ఈ ఏరియా నుండి దానిలో పాల్పంచుకున్నారో వాళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. చాలామందిని ఆల్రెడీ రిమాండ్ చేయడం జరిగింది. తొందరలోనే వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా ఈ మన జహీరాబాద్ ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. చాలా వరకు రోడ్ల మీద కూడా ఈ హ్యాకర్స్ బండ్లు పెడుతున్నారు. ఆ బండ్లు కూడా కొంచెం సైడ్కు పెట్టుకుంటే మిగతా వాహనదారులకు ఈజీగా ఉంటుంది. అండ్ కంప్లీట్గా టౌన్లో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ సిస్టమ్ను కూడా లోకల్ సిఐ, ఎస్ఐ అండ్ డిఎస్పీ గారు ప్లాన్ చేశారు. దాన్ని కూడా తొందరలోనే దగ్గరలో ఏదైనా కంపెనీ సిఎస్ఆర్తో మాట్లాడి దాన్ని కూడా కంప్లీట్గా జహీరాబాద్ టౌన్ని ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్గా చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో హైవే మీద, వాటన్నిటి మీద కూడా గుర్తించి వాటిలో స్టాపర్స్ కానీ, జిగ్జాగ్ ప్యాటర్న్స్లో డ్రమ్స్ కానీ పెట్టడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా జహీరాబాద్ సబ్ డివిజన్, జహీరాబాద్ సర్కిల్, రూరల్ అండ్ టౌన్ అండ్ జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో అన్ని రికార్డ్స్ కానివ్వండి, కేసెస్ కానివ్వండి లిమిట్స్లో ఉన్నాయి. సో ఇంకా అయినా కూడా ఇంకా పాత కేసులో ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయడానికి, ఇంకా మంచి సేవలు అందించడానికి వాళ్ళకి తగిన సూచనలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటన్నిటికి కూడా కంప్లైంట్స్ రిపోర్టు వాళ్ళు మళ్ళీ ఒక 1 మంత్లో వాళ్ళు కూడా అన్ని పనులు చేసి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.